కాలం జరిపించి ఖైదీనైన తీరును వివరిస్తూ మళ్ళీ జన్మబద్దని కోరుకోవడం నాటి కుళ్ళిపోయే వ్యవస్థకు అర్థం పడుతుంది. చరమగీతం కవితలో చివరగా ఆమె సర్వాంతర్యామి అనడంలోనే ఈ విషయం మనకు అర్థమవుతుంది. అందుకే కళ కాని కళలో ఆమెను దర్శించారు. బయటకు చెప్పుకోలేని తన బాధను నిశ్శబ్ద చిలుకలుగా అభివర్ణించారు. కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటాను అధ్యక్షురాలిగా. అలాగే నాతో పాటు వీక్షణము సభ్యులు కాలిఫోర్నియాలోనే కాకుండా భారతదేశ ప్రతినిధి అయిన శ్రీ గుండ్లపల్లి రాజేంద్ర గారు మొదలైనటువంటి మిత్రులందరూ కూడా సహకారం చేస్తూ ఉంటారు. మేము ప్రధానంగా ప్రసంగాలు అనేకమైనటువంటి ప్రసంగాలు ఇప్పిస్తూ ఉంటాము. సాహిత్యానికి సంబంధించి ఆధునిక సాహిత్యం కానివ్వండి, ప్రాచీన సాహిత్యం కానివ్వండి, ఏదైనా కానీ. అంతేకాకుండా క్రమం తప్పకుండా కవి సమ్మేళనాలు కూడా నిర్వహించుకుంటూ ఉంటాం. అలాగా కవి మిత్రులందరినీ కూడా మేము ఎంకరేజ్ చేస్తూ ఉంటాం అన్నమాట. అది ప్రధానమైనటువంటి ఉద్దేశం. ముఖ్యంగా కొత్త కవుల్ని, యువ కవుల్ని మేము ఎంకరేజ్ చేయాలని ప్రతి నెల నిర్వహిస్తుంది. ప్రతి నెల క్రమం తప్పకుండా ఇప్పటికి నిర్వహిస్తూ వస్తూ ఉంటే ఇది 160వ సమావేశం. ఇప్పుడు రాజేంద్ర ప్రసాద్ గారితో కలిపి భారతదేశంలో ప్రత్యేకంగా రవీంద్ర భారతిలో ఇవాళ జరుపుకుంటూ ఉన్నామండి. ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణ ఏంటంటారు? మన 5 పుస్తకాలని ఆవిష్కరణ చేశామండి ఈవేళ, ప్రత్యేకించి కవి సమ్మేళనాలే కాకుండా. మీరు చూస్తూ ఉన్నారు కదా, సాయంత్రం నేను స్టేట్ బ్యాంకులో 37 సంవత్సరాలు పనిచేసి రిటైర్ అయ్యాను. 3 సంవత్సరాల నుంచి గీతా మాధవి గారితో ఈ వీక్షణ సమావేశాలు నెల నిర్వహిస్తున్నాం. ఇది లాస్ట్ 2023 డిసెంబర్లో సుందరయ్యభంలో నిర్వహించాం. లాస్ట్ ఇయర్ కూడా నిర్వహించుకుంటే నేను వేరే పనిలో ఉండి నిర్వహించలేకపోయాను. ఇప్పుడు స్వయంగా నిర్వహించడం ఈరోజు కూడా ఉంది. దీనికి నేను మొట్టమొదట 30, 40, 60 మంది అనుకుంటే ఇంకా తర్వాత స్టాప్ చేసాం. చాలా రెస్పాన్స్ వచ్చింది. ఈ పత్రికలలో కూడా రోజు కనీసం 6 పేపర్లు 10 పేపర్లో నా కవితలు కూడా వేసి నన్ను బాగా ప్రోత్సహిస్తున్నారు. రోజు వస్తాను, నా కవితలు లేని రోజులు లేదు. నాకు అందరూ కూడా చక్కగా ప్రోత్సహిస్తున్నారు. నాకు ఈరోజు అది రాజేంద్ర ప్రసాద్ గారి ద్వారా తీసుకెళ్తారు. వీరు ప్రతి నెల కండక్ట్ చేసే అంతర్జాల సదస్సుల్లో వీటిల్లో పార్టిసిపేట్ చేస్తున్నాము. వీళ్ళ కాన్సెప్ట్ చాలా బాగా నచ్చింది. పెద్ద అంటే నూతన కవులు, కవయిత్రులు కావచ్చు, యువతను కావచ్చు ప్రోత్సహించటము, అది చాలా బాగుంది. అన్నిటికీ అలంకారాలు, ప్రాసులు, పద్ధతి అని కాకుండా రాసిన దానికి